Okay, so here point P divides the line segment joining the points A2, 1 and B 5, -8 such that AP by AB is 1 by 3. If P lies on the line 2x minus y plus k is equal to 0, then find the value of k. సో ఏంటంటే ఇక్కడ రేషియో ఇచ్చేసాడు. రేషియో అనగానే మనకు గుర్తు రావాల్సిన సెక్షన్ ఫార్ములా. అయితే సెక్షన్ ఫార్ములాలో రేషియో ఏంటంటే చూడండి, ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఏంటి సెక్షన్ ఫార్ములా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద పాయింట్ ఈస్ A and this point is B and this point P is dividing these 2 points in the ratio m1:m2. ఇలా డివైడ్ చేస్తే మనకి ఇది m1 అవుతుంది, m2 అవుతుంది. మన సెక్షన్ ఫార్ములాలో m1 m2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సెక్షన్ ఫార్ములా ఏంటి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది సెక్షన్ ఫార్ములా. దేనికి సెక్షన్ ఫార్ములా అంటే, ఈ డివైడ్ ఏ పాయింట్ అయితే చేస్తుందో ఒక పాయింట్ ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. అయితే ఈ ఫార్ములా m1 m2 రేషియో ఏంటి, AP:PB. అంటే ఈ పక్క ఎంత ఉందో ఈ పక్క అంత ఉండాలి. ఐ మీన్ అంత ఉండాలంటే రేషియో అది ఇవ్వాలి మనకి. అర్థం. m1 m2 అంటే ఏంటంటే ద పార్ట్ విచ్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు ద పార్ట్ విచ్ ఈస్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, అంటే లెఫ్ట్ టు రైట్, ఇది రేషియో ఇవ్వాలి. బట్ ఇక్కడ క్లియర్గా మనకి ఏమి ఇచ్చాను చూడండి, గివెన్ గివెన్ AP by AB is equal to 1/3. మనకి రావాల్సింది ఏంటి, మనకు రావాల్సింది ఏంటి, AP/PB రేషియో మనకు కావాల్సిన. సెక్షన్ ఫార్ములా యూస్ చేయాలంటే వీ షుడ్ బి గివెన్ AP:PB ఇవ్వాలి. బట్ మనకి ఏమి ఇచ్చాడు, AP/AB ఇచ్చాడు. ఇలా డైరెక్ట్గా సెక్షన్ ఫార్ములా యూస్ చేయడానికి లేదు. ఓకే, సో AP వాల్యూ ఎంత, 1. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ AB వాల్యూ ఎంత, 3. ఓవరాల్ వాల్యూ ఇచ్చాడు 3 అనేసి. అప్పుడు 1 ఇదైతే ఇది ఎంత అవుతుంది మనకి, 2. ఎందుకు, ఓవరాల్ 3 కాబట్టి 3 - 1 ఎంత మనకి 2. సో దిస్ ఆర్ ది m1 and m2. అర్థమైందమ్మా? ఒక్కసారి చెప్తాను నేను ఇంకొకసారి లాస్ట్. ఎస్, మనకి సెక్షన్ ఫార్ములా యూస్ చేయాలంటే వీ షుడ్ బి గివెన్ AP అండ్ PB. బట్ ఇక్కడ AP ఏమో 1 ఇచ్చాడు అని AB ఇస్ 3. ఓవరాల్ లెంత్ ఇచ్చాడు 3 ఇచ్చాడు. సో అందులో AP 1 అయితే PB ఏమవుతుంది నాకు 3 - 1, దట్ విల్ బికమ్ 2. అర్థమైందా, క్లియర్ కదా? సో ఇప్పుడు మనకి AP వచ్చి 1 పార్ట్, PB వచ్చి 2 పార్ట్స్. సో రేషియో ఈస్ 1:2. క్లియర్? సో దేర్ ఫోర్ required ratio m1:m2 is 1:2. now we have already given the point. మనకు ఆల్రెడీ పాయింట్ ఇచ్చారు కదా. సో ఒకటి ఏంటంటే పాయింట్ 2, 1, ఇంకో పాయింట్ 5, -8. సో దిస్ విల్ బి అవర్ x1y1 and this will be our x2y2 and we have to substitute in the formula. now that will become P is equal to m1x2, m1 1 into x2 5 plus m2 into x1 2 by m1 plus m2, m1 1 into y2 -8 plus m2 2 into y1 1. జస్ట్ x1 y1 x2 y2 వాల్యూస్ రీప్లేస్ చేసుకోవడం అంతే. ఓకే, now that will become 5 plus 4/3 minus 8 plus 2/3. so which will become 5 plus 4 into 9/3 minus 6/3. 3 1s are 3 3s are 3 1s are 3 2s are. so it will give me 0.3 -2. అయిపోయింది. సో we have found out the point which is dividing the AB in the ratio 1:2 and the point is 3 -2. now one more question ఉంది. if that point P lies on this line, find the value of k. ఆ పాయింట్ ఈ లైన్ పైన ఉంది అని చెప్పేస్తున్నాడు. అయితే ఏం చేయాలి మనము,
ఆ పాయింట్లో ఉన్న ఎక్స్ వాల్యూని ఎక్స్లో పెట్టాలి, ఆ పాయింట్లో ఉన్న వై వాల్యూని వైలో పెట్టాలి. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ చదువుకున్నాం. ఏ అని వస్తుంది కదా, ఐ మీన్ 2 లైన్స్ ఇచ్చేసాడు, సాల్వ్ చేసుకుని ఎం కనుక్కున్నాం. ఎం y = mx + cలో మనం ఎం కనుక్కున్నాం. ఇదే క్వశ్చన్ మనకి వర్క్షీట్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఆ పాయింట్, దట్ పాయింట్ P ఈజ్ లయింగ్ ఆన్ దిస్ లైన్. చూడండి, 2x - y + k = 0 లైన్ పైన ఈ పాయింట్ ఉందంట. అంటే ఎక్స్ బదులు ఆ పాయింట్ ఏముంది మనకి, x3, మైనస్ y బదులు ఆ పాయింట్లో y ఏముంది, -2 + k = 0. సో 6 + 2 + k = 0. k -6 - 2 ఏమవుతుంది నాకు, -8. అంతే కదా, ఈ +8 అవతల పోతే ఏమవుతుంది నాకు, -8. సో దేర్ ఫోర్ k -8 ఇస్ ఆన్సర్. కానీ ఈ పాయింట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం కనపడంగానే 1:3 రేషియో వేసుకునేసి m1 m2 అనేసి. బట్ ఏమి ఇచ్చాడు రేషియో, AP/AB ఇచ్చాడు. బట్ రేషియో షుడ్ బి AP/PB. ఎందుకు, లెఫ్ట్ టు రైట్ ఉండాలి రేషియో అనేది ఎప్పుడు కూడా. ఈ పక్క ఎంత ఉంది బై ఈ పక్క ఎంత ఉంది, అంతేగాని ఈ పక్క ఎంత ఉంది బై హోల్ ఎంత ఉంది కాదు. AP/PB, లెఫ్ట్ టు రైట్, అది మనం కనుక్కోవాలి. ఓకే, థ్యాంక్ యూ.